రాష్ట్ర వ్యాప్తంగా యువత తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో యువతకు అటు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఉపాధి లేదు, స్వయం ఉపాధి పథకాలకు నిధులు లేక అక్కడ అవకాశాలు లేవు. కాబట్టి రాష్ట్రంలో యువత తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ ఫిలప్ చేస్తాం అని సభల్లో హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో ప్రధానంగా 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఈ 3 ప్రధాన హామీలు ఇవ్వడం జరిగింది. సభల్లో మెగా డిఎస్సి గురించి హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని యువత జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మారు. గత ఎన్నికల్లో ఓట్లు వేశారు. వాళ్ళ ఓట్ల ద్వారా వైకాపా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ప్లేటు ఫిరాయించాడు. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడిమల్లన్నా అనే నైజాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం మెగా డిఎస్సి గురించి 4 సంవత్సరాల 10 నెలలు దాని గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనగా మెగా డిఎస్సి బదులు దగా డిఎస్సి నిర్వహిస్తున్నాడు. దాదాపు రాష్ట్రంలో 30,000 రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 6,100 ఉపాధ్యాయ పోస్టులకు మాత్రము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా జరుగుతుందో జరగదో అని అనుమానం ఉంది. స్కూల్ అసిస్టెంట్లకు హెచ్జిటీలకు మధ్య లడాయి పెట్టాడు. ఇక మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రత్యేక హోదా గురించి పూర్తిగా మర్చిపోవడం జరిగింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, కానీ సాక్షి క్యాలెండర్ మాత్రము రిలీజ్ చేస్తున్నాడు. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలకు గాను కేవలము 11,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి మిగతావని అట్నే ఖాళీగా పెట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేస్తూ ఉంది వైకాపా ప్రభుత్వం. ఇక ప్రైవేట్ రంగంలో కొత్త పరిశ్రమలు రావడం లేదు, ఉన్న పరిశ్రమలు పోతా ఉన్నాయి. ఏసీబీ, జేసీబీ, పీసీబీ దుష్ట సంస్కృతి వల్ల ఏసీబీ దాడులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాడులు, జేసీబీలతో కూల్చడం, ఈ దుష్ట సంస్కృతి వలన ప్రైవేట్ రంగంలో ఉపాధి రావడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు తదితర కార్పొరేషన్లకు నిధులు లేని కారణంగా అవి ఉత్సవ విగ్రహాలుగా తయారైనాయి. స్వయం ఉపాధి పథకాలే అమలు కావడం లేదు. బట్ ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చెలో సెక్రటరియట్ కార్యక్రమానికి పిలిపించింది. ప్రశాంతంగా గాంధేయ పద్ధతిలో, అహింసా పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ చెలో సెక్రటరియట్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ దురదృష్టవశాత్తు వైకాపా ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడము, పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడం, చివరికి విజయవాడలో మా రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోకి నాలాంటి వాళ్ళు పోయేదానికి కూడా ఆలోచించకపోవడం, చివరికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని కూడా అరెస్ట్ చేయడం, ఇది చాలా దురదృష్టకరం, శోచనీయం, గర్హనీయం. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు, వైకాపా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత భయపడుతుందో అర్థమవుతా ఉంది. ఏ సమస్యను నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు అని వైకాపా ప్రభుత్వమే ఒప్పుకున్నట్టయింది. ఏది ఏమైనా వైకాపా ప్రభుత్వ నిరంకుశ నియంతృత్వ చర్యలను కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే అడ్డుకుంటుంది. రాబో ఎన్నికల్లో
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కురదాగ్నిలో వైకాపా మాడి మసైపోతుంది. నిరుద్యోగ యువత కన్నీటి వరదలో వైకాపా కొట్టుకుపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన అనతి కాలంలోనే మెగా డిఎస్ నిర్వహిస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. జాబ్ క్యాలెండర్ను ప్రతి ఏటా విడుదల చేస్తాం. యువతకు బడ్జెట్ కేటాయింపులు 3% పెంచుతాం. ప్రైవేట్ రంగంలో ఇతేధికంగా ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తాం. వివిధ కార్పొరేషన్లకు సమృద్ధిగా నిధులిచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలను భారీ స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తా ఉంది.